ఒకానొకప్పుడు మాంచాల దేశానికి ఉత్తముడు అనే రాజు పరిపాలించేవాడు. ప్రజలను కన్నబిడ్డవలె చూసుకుంటూ అందరి మన్ననలు పొందాడు. ఉత్తముడికి ఒక పేద రైతు స్నేహితుడు ఉండేవాడు. ఆ రైతు పేరు రామయ్య. మహారాజు వేటకు వెళ్లినప్పుడల్లా ఆ పేద రైతు ఇంట ఒక పూట ఉండి వేరుశనగ కాయలు కాల్పించుకొని తిని తన నగరానికి తిరిగి వస్తుండేవాడు. అరే విజయ్, ఈ అరణ్యానికి దగ్గరలో ఒక చిన్న పల్లె ఉంది. అక్కడ నా స్నేహితుడు ఉంటాడు. రథాన్ని ఆ పల్లె దిశగా పోనివ్వు. ప్రభు, నాదో సందేహం. తమరు మాంచాల దేశానికి మహారాజు గదా. తమరు చక్రవర్తి గారి సమావేశాలతో ఇతర సామంత రాజులతో ఇంకా ఆస్థానంలో ముఖ్య కార్యకలాపాలతో నిరంతరం పని ఒత్తిడితో ఉంటారు కదా. తమ దర్శన భాగ్యం కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. అలాంటి మీరు ఒక సామాన్యుడి కోసం వెళ్ళటం ఏంటి ప్రభు? కావాలంటే అతడిని తమ ఆస్థానానికి పిలిపించుకోవచ్చు కదా. ఏదో తెలియక మాట్లాడాను, తప్పుంటే మన్నించండి మహారాజా. అవును విజయ్, నీకు ఆ సందేహం రావడంలో తప్పేమి లేదు. విజయ్, స్నేహానికి అవధులు గాని, పెద్ద చిన్న భేదం కాని, ధనిక పేద అనే తారతమ్యాలు కాని ఉండవు. స్నేహం అంటే అవకాశాల కోసం ఎదురు చూడడం, అవసరం తీరాక వదిలిపెట్టడం కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైన స్నేహం. జీవితం అనే వృక్షానికి కాసే పండ్లు అధికారం, సంపద, కీర్తి, ప్రతిష్టలైతే నిజమైన ఆత్మీయులు, స్నేహితులు ఆ వృక్షానికి వేలు లాంటి వాళ్ళు. పండ్లు లేకపోయినా వృక్షం బతుకుతుందేమో కాని వేరు లేకపోతే ఆ చెట్టు బ్రతకదు. నా స్నేహితుడు అంత గొప్పవాడు, మనసులో ఏ కల్మషం లేనివాడు. ముందు ముందు నీకే తెలుస్తుంది విజయ్. స్నేహం గురించి మహారాజు చెబుతుంటే విజయ్ తన్మయంతో విన్నాడు. మహారాజుతోనే స్నేహం చేసిన గొప్ప వ్యక్తి ఎలా ఉంటాడోనని, బాగా ధనవంతుడై ఉంటాడనుకున్నాడు విజయ్. అలా మహారాజు రథం ఒక పల్లెటూరు పొలిమేరలోకి అడుగు పెట్టింది. విజయ్, అలా తిన్నగా వెళితే కుడివైపు చిన్న గుడిసె ఉంటుంది. అదే నా స్నేహితుడి ఇల్లు. రథాన్ని ఇక్కడే ఉంచు, నా విల్లింబులను కూడా ఇక్కడే పెడతాను. మనం నడుచుకుంటూ వెళదాం. అలా ఇద్దరూ నడుచుకుంటూ రామయ్య గుడిసె ఉన్న వైపు వెళ్లసాగారు. మహారాజు మామూలుగా వస్త్రధారణతో ఉండటం వలన ప్రజలెవరూ గుర్తుపట్టలేదు. ఇద్దరు గుడిసె దగ్గరకు వచ్చారు. మహారాజు స్నేహితుడంటే బాగా ధనవంతుడే ఉంటాడేమో అనుకున్నాడు విజయ్. ఆ గుడిసెను చూసి ఆశ్చర్యపోయాడు. అరే రామయ్య, ఇంట్లో ఉన్నావా? నేనురా, నీ స్నేహితులను వచ్చాను. ఉన్నావా ఇంట్లో? మిత్రమా రామయ్య, ఉన్నావా ఇంట్లో? మహారాజు మాటలకు తలుపు తీసుకుని చినిగిపోయిన బట్టలతో, మాసిన గడ్డంతో ఒక బక్కపలచని వ్యక్తి బయటకు వచ్చాడు. మహారాజును చూడడంతోనే ఎక్కడలేని ఆనందంతో దగ్గరకు వచ్చాడు. అరే ఉత్తమ్, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. అలా చిక్కిపోయావేమిట్రా? అన్నం వేళ్ళకి తింటున్నావా లేదా? ఎప్పుడూ పని ఒత్తిడితోనే ఉంటావు. రారా, ఇలా కూర్చో. నేను ఇంట్లోకి వెళ్లి మజ్జిగ పట్టుకు వస్తాను. రామయ్య ఇంట్లోకి వెళ్లి మజ్జిగ తీసుకువచ్చి మహారాజుకి ఇచ్చాడు. ఇదంతా చూస్తున్న విజయ్ కు అంతా అయోమయంగా ఉంది. మహారాజు ఒక నిరుపేద ఇంట్లో మజ్జిగ తాగడమేమిటి? ఇదిగోరా మజ్జిగ, తాగు. ఎన్న పడి వచ్చావు. ఇది తాగితే కడుపు చల్లబడుతుందిరా. మజ్జిగ అమృతంలాగా ఉందిరా. ఇంతకు అమ్మాయి ఎక్కడా? కనపడదే. అయినా నీ చేతితో ఏమిచ్చినా గాని అమృతంలాగానే ఉంటుందిరా. నన్ను క్షమించురా. సమయానికి ఇంట్లో పెరుగు లేదురా. ఏవో కొన్ని మజ్జిగ ఉంటే అందులో నీళ్లు కలిపి తీసుకొచ్చానురా. పాపిస్తేవాడిని. రాకరాక వచ్చిన స్నేహితుడికి మజ్జిగ కూడా ఇవ్వలేకున్నాను. సమయానికి నా భార్య కూడా ఇంట్లో లేదురా. గడ్డి తేవటానికి వెళ్ళింది. అలాగే మన చేలో నీకు కావలసినవి కూడా బాగా కాశాయిలేరా. అవి కూడా తీసుకొని ఈ పాటికి వస్తుంటుంది. మిత్రమా, రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తున్నావట. ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారా. నిన్ను అందరూ పొగుడుతుంటే నా మనసు ఉప్పొంగి పోతుందిరా. ఇంతలో రామయ్య భార్య గడ్డి మోపు నెత్తిన పెట్టుకుని ఒక చేత్తో టిఫిన్ పట్టుకుని వచ్చింది. మహారాజును చూడగానే గడ్డి మోపు అక్కడ పడేసి ఆప్యాయంగా పలకరించింది. అన్నయ్య, వచ్చి ఎంతసేపయింది? అయ్యో నామతి మండ, నువ్వు వచ్చినప్పుడే ఇంట్లో లేకుండా గడ్డికి వెళ్లాను. ఏమండి, ఇలా పక్కకి రండి. ఏమండి, అన్నయ్య గారికి మంచినీళ్ళిచ్చారా? ఏ లోటు రాకుండా చూసారా? రాక ఇన్నాళ్లకు వచ్చాడు. ఇంట్లో మజ్జిగ కొద్దిగే ఉన్నాయి. నేను వెళ్లి లచ్చమ్మ ఇంట్లో మజ్జిగ తీసుకుని వస్తా.
కొన్ని మజ్జిగ ఉంటే నీళ్లు కలిపిచ్చానులేవే, వాడు తాగాళ్లే. లక్ష్మి, వాడికి ఇష్టమైనవి తెచ్చావా? ఇంట్లో బియ్యం ఉన్నాయా? చూడు, ఉన్నాయో లేవో. పక్కన ఇంకో అబ్బాయి కూడా వచ్చాడు, వాడికి ఏమన్నా లోటు జరుగుద్దేమోనని భయంగా ఉంది. అరే రామయ్య, ఎంతసేపురా? నాకు ప్రియమైనవి ఎప్పుడెప్పుడు తిందామా అని నోరూరిపోతుందిరా. త్వరగా తీసుకురారా, నీకు పుణ్యం ఉంటుంది. తెస్తున్నారా? ఒక్క నిమిషంలో తీసుకువస్తాగా. ఇంతలో భార్య కట్టెలు తీసుకువచ్చింది. ఇద్దరూ కలిసి మంట చేసి ఆ మంటలో వేరుశెనగ కాయలు కాల్చారు. కాసిన వేరుశెనగ కాయలు ఒక పళ్ళెంలో పెట్టుకుని మహారాజు వద్దకు తీసుకువచ్చారు. వేరుశెనగ కాయలు చూడగానే మహారాజుకి ప్రాణం లేసొచ్చినట్టయింది. ఆహా, అమృతంలా ఉన్నాయిరా. అరే విజయ్, నువ్వు కూడా తిను. మా రామయ్య ప్రేమతో నా కోసం ప్రత్యేకంగా వేరుశెనక్కాయలు కాల్చి తెస్తాడు. రాజప్రసాదంలో పంచభక్ష పరమాన్నం ఎంత తిన్నా ఈ కాల్చిన వేరుశెనగాయల ముందు దిగదుడిపేరా. చాలా సంతోషంగా ఉంది రామయ్య. నీలాంటి స్నేహితులు నాకున్నందుకు నేనెంతో పుణ్యం చేసుకుని ఉంటాను. అరే, వేరుశెనక్కాయలు సరిగా కాలాయా? మెల్లగా తినరా, గొంతులో పడుతుందేమో. ఏమే, లోపలికి వెళ్లి మంచినీళ్లు పట్టుకురా. మంచినీళ్లు తాగండి మిత్రమా. అలా మహారాజు తన స్నేహితుడు రామయ్య దంపతులతో వేరుశెనగకాయలు కాల్పించుకుని తృప్తిగా తిని తిరిగి రథం మీద తన రాజ్యానికి బయలుదేరాడు. మహారాజా, మీ స్నేహితుడు చాలా మంచివాడు. రోజు రోజుకి మనుషుల్లో స్వార్థం పెరిగి మనుషులంటేనే భయాలు పెంచుకొని పక్కవాడి నీడ కూడా తమ మీద పడకుండా భయపడుతూ జాగ్రత్త పడుతున్న ఈ రోజుల్లో ఎటువంటి కల్మషం లేని ఇంత మంచి స్నేహితులు కూడా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. అలాగే మీలాంటి గొప్ప స్నేహితుడు రామయ్యకు లభించడం రామయ్య అదృష్టం. మీ ఇద్దరి స్నేహాన్ని దగ్గర నుంచి చూడటం నా అదృష్టం. విజయ్, రోజు ఎంతో పని ఒత్తిడితో ఉండే మాకు మనసులో ఎటువంటి కల్మషం లేని నా మిత్రుడు రామయ్యతో మాట్లాడిన కొద్ది నిమిషాలు నన్ను ఎంతో సేద తీరుస్తాయి. నేను పడిన కష్టమంతా మర్చిపోతుంటాను. నిజంగా నా మిత్రుడు చాలా గొప్పవాడు. అలాంటి మిత్రుడు లభించడం నా పూర్వజన్మ సుకృతం. అవును మహారాజా, ప్రతి మనిషికి జీవితంలో రామయ్య లాంటి మంచి స్నేహితుడు అవసరం తప్పనిసరి. అలాంటి మంచి స్నేహితుడు ఉంటే అన్ని మంచి పనులు జరుగుతాయి. నేడు లోకంలో అందరూ స్నేహం పేరుతో అవతలి వారిని వ్యసనపరులుగా, అవినీతి పరులుగా, స్వార్థపరులుగా తయారు చేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇటువంటి సమయంలో రామయ్య లాంటి స్నేహితులు అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉండగా ఆ పేద రైతు ఒకనాడు పని మీద రాజధానికి వెళ్లవలసి వచ్చింది. రైతు భార్య చేతిలో నుంచి వేరుశెనగకాయలు తెచ్చి కాల్చి వాటిని మూట కట్టి రాజుగారికి ఇవ్వమని చెప్పింది. ఏమే, దేనికైనా మన హద్దుల్లో మనం ఉండాలి. మహారాజు స్నేహంగా ఉన్నంత మాత్రాన మనం చొరవ తీసుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టడం బాగుండదే. అయినా మహారాజుకి ఎన్నో పనులుంటాయి. గొప్ప గొప్ప వారి మధ్య బంగారు సింహాసనం మీద కూర్చొని ఉంటారు. అంతటి గొప్ప మహారాజు ఈ పేదవాడు తీసుకుపోయిన ఈ వేరుశెనక్కాయలు తింటాడా? ఇవి అసలు ఆయనకు ఒక లెక్కలోనివేనా? అసలు నన్ను రాజప్రసాదంలోకి అనుమతిస్తారా? వద్దులేవే, రాజధానిలో నా పని చూసుకొని ఇంటికి తిరిగి వస్తాలే. ఏమండి, ఎలాగూ రాజధాని వరకు వెళ్తున్నారు. అంత దూరం వెళ్లి మీ స్నేహితుడిని కలవకపోతే బాగుండదు. అందుకని మహారాజు గారికి ఎంతో ఇష్టమైన ఈ కాల్చిన వేరుశెనగకాయలు కానుకగా ఇవ్వండి. మహారాజు ఏమీ అనుకోడులేండి. ఈ వేరుశెనగకాయలు చూసి చాలా సంతోషిస్తారు. నా మాట విని వీటిని ఆయనకు ఇవ్వండి. సరేలేవే, అమ్మోటిటివ్వు. రాజధాని చాలా దూరం ఉంటుంది. నేను పోయి రావటానికి చాలా సమయం పట్టుద్ది. జాగ్రత్త సుమా, సమయానికి అన్నం తిను, సరేనా? సరేలే, భార్య మాట ఎందుకు తీసేయాలి అనుకుని వేరుశెనగకాయల మూట నెత్తిన పెట్టుకుని రాజధానికి బయలుదేరాడు. ఆ రైతు ఉండే ఊరి నుండి రాజధానికి 15 క్రోసుల దూరం ఉంటుంది. దారిలో ఒక అడవిని కూడా దాటి వెళ్లాలి. మధ్యాహ్నం వేళ కావటం వలన ఎండ వేడి చాలా ఎక్కువగా ఉంది. అలా రైతు నడుచుకుంటూ అడవి మధ్యకు రాగానే కాళ్లు లాగుతున్నట్టు అనిపించింది. విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపు అలా కూర్చోగానే ఆకలి మొదలైంది. మూట వైపు చూశాడు. 2 వేరుశెనగ కాయలు రుంచాయి. తిందామని మూట విప్పి కొన్ని కాయలు తిన్నాడు. కాల్చిన వేరుశెనగలు కావటం వలన రైతుకు ఆకలిగా ఉండటం వలన అవి చాలా రుచిగా ఉన్నాయి. అలా తింటూ తింటూ చివరికి పిడికెడు మిగిలాయి. అమ్మ మహారాజుకి ఇవ్వాలని గుర్తొచ్చి ఆ పిడికెడు వేరుశెనగ కాయలు మూట కట్టి తిరిగి రాజధానికి బయలుదేరాడు. రాజప్రసాదం బయట నిలబడి ఎలా రాజుగారిని కలవాలా అని ఆలోచిస్తున్నాడు. అనుమానంగా తిరుగుతున్న రైతుని గమనించిన రాజభటులు దగ్గరకు వచ్చారు. ఎవరయ్యా నువ్వు?
ఇక్కడెందుకు తచ్చాడుతున్నావు? నేను చూస్తే అనుమానంగా ఉంది. మారు విషయంలో ఉన్న శత్రుదేశ గూఢచారులా కనిపిస్తున్నావు. మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? అయ్యా, నా పేరు రామయ్య. ఇక్కడికి ఎంతో దూరంలో ఉన్న పల్లెలో నుంచి వచ్చాను. మహారాజు గారు నాకు స్నేహితుడు. ఆయన కోసమని ఆయనకి ఇష్టమైన కానుక తీసుకువచ్చాను. కానీ ఎలా మహారాజుని కలవాలో తెలియటం లేదు, దారి కూడా తెలియటం లేదు. కొంచెం సహాయం చేయగలరా? నువ్వు మహారాజు గారు స్నేహితుడువా? ఏమయ్యా, ఆశ మాట్లానికి నీకు మేమే దొరికామా? ఈ రాజ్యానికే మహారాజైన ఉత్తముడు ఎక్కడా? చిరిగిన బట్టలతో చింపి జుట్టుతో అసహ్యంగా ఉన్న నిరుపేదమైన నువ్వెక్కడా? అబద్ధాలు ఆడమాకు, మర్యాదకు చెప్పు, లేదంటే నేను బంధించి చెరసాలలో వేస్తాము. ఇంతకు ఆ మూటలో ఏముంది? దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి శత్రురాజు పంపించాడా? మర్యాద చెప్పు. పాపం ఆ రైతు మహారాజు తన స్నేహితుడని, తాను నిరపరాధినని ఎంత చెప్పినా రాజభటులు ఒప్పుకోవడం లేదు. ఆ రైతుని గట్టిగా బంధించి మహారాజు వద్దకు తీసుకువెళ్లారు. మహారాజు తన స్నేహితుడిని చూసి ఎంతో సంతోషించాడు. మిత్రమా, ఇది కళా నిజమా? ఎంత కాలమైంది నిన్ను చూసి? అంతా కుశలమేనా? అలా చిక్కిపోయావేంటి? ఏయ్, ఎవరెక్కడ? నా ప్రియమిత్రుడు వచ్చాడు. ఒక ఆసనాన్ని తీసుకురండి. మిత్రమా, ఇక్కడ కూర్చో. ఏమిటి విశేషాలు? మా చెల్లెలు ఎలా ఉంది? మిత్రమా, నేను క్షేమే. నిన్ను చూడాలని నీ కోసమే వచ్చాను. నీకు నచ్చిన వేరుశెనక్కాయలు కాల్చుకొని తీసుకువచ్చాను. తీసుకో మిత్రమా. ఏయ్, ఎవరెక్కడ? ఈ విలువైన బహుమానాన్ని తీసుకువెళ్లి మన ఖజానాలో భద్రపరచండి. అలాగే కోశాధికారిని అడిగి 1000 బంగారు నాణాలు తెచ్చి ఈ రైతుకివ్వండి. మిత్రమా, బాగా ఆకలితో ఉన్నట్టున్నావు. పద, మనం భోంచేద్దాం. ఈ సంఘటన చూసిన రాజసభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఎవడో ముక్కు మొహం తెలియని రైతు కొన్ని వేరుశనగ కాయలు తెచ్చి ఇస్తే దానికి మహారాజు 1000 బంగారు కాసులు ఇవ్వటమే కాకుండా తనతో భోజనానికి కూడా తీసుకువెళ్లడానికి మాట్లాడుకోసాగారు. ఇంతలో ఆ సభలో ఉన్న ఒక వ్యక్తికి ఒక దుర్బుద్ధి పుట్టింది. తాను కూడా మహారాజుకి ఏదైనా బహుమానం ఇచ్చి తిరిగి బంగారు కాసు పొందాలనుకున్నాడు. మహారాజా, నా పేరు అనంతుడు. నేను మన ఆస్థానంలోనే పనిచేస్తాను. నాకు మీరంటే చాలా అభిమానం. అందుకని మీ మీద ప్రేమతో ఎంతో ధనం వెచ్చించి ఈ ఉత్తమ జాతికి చెందిన అశ్వాన్ని తమరి కోసం తీసుకువచ్చాను. స్వీకరించండి మహారాజా, ఇది మీకు నా కానుక. మహారాజుకి ఆ వ్యక్తి దురాలోచన అర్థమైంది. ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలని మనసులో తలంచాడు. ఓహో, ఈ వ్యక్తిని చూస్తే మనసులో ఏదో దురుద్దేశంతో కనిపిస్తున్నాడు. ఇతనికి సరైన బుద్ధి చెప్పవలెను. ఎవరెక్కడా? నా కోసం ప్రేమతో తెచ్చిన ఈ అశ్వాన్ని మన అశ్వశాలలో ఉంచి మన ఖజానాలో నిన్న దాచిన 1000 బంగారు నాణాల విలువ చేసే వేరుశెనక్కాయల సంచి ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి పంపండి. మహారాజు అలా చెప్పేసరికి తనకు కూడా 1000 బంగారు నాణాలు ఇస్తాడని ఎదురు చూసిన ఆ వ్యక్తి నిరాశ పడిపోయాడు. రాజుగారు ఆ వ్యక్తి దురాశకు తగిన శాస్తి చేశాడని సభలో వారంతా తమలో తాము చెప్పుకున్నారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.